9 నుంచి 11 దాడి తర్వాత బిన్ లాడెన్ బంధువులకు ఏమైంది? కుటుంబం జెడ్డాలో ఒక భవనంలో నివసిస్తుంది. ఈ నగరం తరతరాలుగా బిన్ లాడెన్లకు నిలయంగా ఉంది. ఒసామాను అతని తల్లి అలియా ఘనేన్ బ్రతికించారు. ఆమె తన కొడుకు గురించి తిరస్కరిస్తూనే ఉంది. అతని చర్యలకు ఆమె తన చుట్టూ ఉన్న వారిని నిందించింది. ఘనేన్ తన కొడుకును సిగ్గుపడే బాలుడిగా గుర్తు చేసుకుంది. అతను 20 ఏళ్ల ప్రారంభంలో బలమైన భక్తిగల వ్యక్తి అయ్యాడు. ఆ సమయంలో అతను జెడ్డాలో ఆర్థిక శాస్త్రం చదువుతున్నాడు. అక్కడ ఒసామా అబ్దుల్లా అజ్జాంను కలిశాడు. అతను ముస్లిం బ్రదర్హుడ్ సభ్యుడు. తరువాత అతన్ని సౌదీ అరేబియా నుండి బహిష్కరించారు. అజ్జాం ఒసామాకు ఆధ్యాత్మిక సలహాదారుడయ్యాడు. 1980ల ప్రారంభంలో ఒసామా ఆఫ్ఘనిస్తాన్ కు ప్రయాణించాడు. అతను రష్యన్ ఆక్రమణతో పోరాడుతున్నాడు. ప్రారంభంలో అతని కుటుంబం అతని పట్ల చాలా గర్వంగా ఉండేది. సౌదీ ప్రభుత్వం అతనిని గౌరవంగా చూసుకుంది. ఘనేన్ తన రెండవ భర్త మొహమ్మద్ అలతాస్ తో నివసిస్తుంది. అలతాస్ ఒసామాను 3 సంవత్సరాల వయస్సు నుండి పెంచింది. ఒసామాకు అహ్మద్ మరియు హసన్ అనే ఇద్దరు సవతి సోదరులు ఉన్నారు. అతనికి ఫాతిమా అలతాస్ అనే ఒక సోదరి కూడా ఉంది. ఆ కుటుంబం చివరిసారిగా 1999లో ఆఫ్ఘనిస్తాన్ లో ఒసామాను చూసింది. కాందహార్ వెలుపల ఉన్న స్థావరంలో వారు అతన్ని 2 సార్లు సందర్శించారు. 9 నుంచి 11 దాడులకు ఒసామా కారణమని కుటుంబానికి తెలుసు. వారందరూ అతనిని చూసి సిగ్గుపడ్డారు. విదేశాల్లో ఉన్న కుటుంబం సౌదీ అరేబియాకు తిరిగి వచ్చింది. వారందరినీ అధికారులు ప్రశ్నించారు. కొంతకాలం పాటు వారు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించబడ్డారు. ఆ కుటుంబానికి మొహమ్మద్ బిన్ నయేఫ్ తో మంచి సంబంధం ఉంది. బిన్ నయేఫ్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ గా పనిచేశాడు. అతను ఒసామా భార్యలు మరియు పిల్లలను రాజ్యానికి తిరిగి అనుమతించాడు. ఒసామా భార్యలలో కనీసం 2 మరియు వారి పిల్లలు జెడ్డాలో నివసిస్తున్నారు. వారికి నగరం లోపల స్వేచ్ఛగా తిరగవచ్చు, కానీ వారు రాజ్యాన్ని వదిలి వెళ్లలేరు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఒసామా ఇప్పటికీ ప్రజాదరణ పొందాడు. అతను దేవుని పని చేశాడని ప్రజలు నమ్ముతారు. ఒసామా చిన్న కుమారుడు హంజా తన తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు. అతను ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నట్లు భావిస్తున్నారు. అతన్ని అమెరికా అధికారికంగా ప్రపంచ ఉగ్రవాదిగా నియమించింది. అతను అల్-ఖైదా కొత్త నాయకుడు ఐమాన్ అల్-జవహిరిలో చేరాడు. వారి కదలికలు మరియు కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బిన్ లాడెన్ కుటుంబం సౌదీ అరేబియాలో ఇప్పటికీ ప్రభావవంతమైనది. వారు దాతలు మరియు విజయవంతమైన వ్యాపారవేత్తలు. 1910 నుండి ఈ దేశంలో ఉంది. దీని వ్యవస్థాపకుడు మొహమ్మద్ బిన్ లాడెన్ యెమెన్ నుండి వచ్చాడు. అతను నేటికీ పనిచేస్తున్న నిర్మాణ సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. నేడు ఈ వంశంలో ఎక్కువ భాగంలో నివసిస్తున్నారు.